నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఓవులేషన్ ప్రిడిక్టర్ కిట్స్, ఓవులేషన్ అవుతుందా లేదా అంటే అండం విడుదల అవుతుందా లేదా అని కనుక్కోవడానికి చేసే చిన్న టెస్ట్ అన్నమాట. యూజువలీ యూరిన్ తో చేస్తారు. అండ్ పీరియడ్ సైకిల్ మీకు 28 days ఉందనుకోండి, అలాంటప్పుడు మీ అండం విడుదల 10 రోజుల నుంచి 15 రోజుల ప్రాంతంలో అవుతుందన్నమాట. సో ఈ టెస్ట్ చేయాలంటే మీరు 10th day నుంచి 15th day దాకా రిపీట్ చేయొచ్చు. కాకపోతే రోజు అదే సమయంలో చేయండి. పొద్దున 10 కి చేశారనుకోండి, నెక్స్ట్ డే కూడా 10 కి చేయండి. ఈ టెస్ట్ ద్వారా ల్యూటనైజింగ్ హార్మోన్ ఇంక్రీజ్ అయిందా, సర్జ్ అయిందా అనేది బాడీలో తెలుసుకుంటాము. ఈ ల్యూటనైజింగ్ హార్మోన్ అనేది సర్జ్ అయినప్పుడు అండం విడుదలవుతుంది. సో సర్జ్ అవుతుందంటే ఆ రోజు నెక్స్ట్ డేనో అండం విడుదలవుతుంది. అలాంటప్పుడు భార్యాభర్తలు కలవగలిగితే స్పర్మ్స్ ఉంటే కనుక ప్రెగ్నెన్సీ వస్తుంది అనమాట. సో అండం విడుదల అయిందా లేదా అనే దానికి ఈ కిట్స్ వాడడం జరుగుతుంది. యాక్యురసీ దీనిది యూజువలీ 97 to 99% ఉంటుంది. చాలా యాక్యురేట్ అనమాట. కొన్ని సందర్భాల్లో నెగటివ్ రిపోర్ట్స్ రావచ్చు, లేదా ఏ రిపోర్ట్ రాకుండా ఉండడం జరగచ్చు. PCOS ఉన్నప్పుడు, క్లోమిఫిన్ సిట్రోయిడ్ మెడిసిన్స్ వాడినప్పుడు, లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు, ఇలాంటప్పుడు ఈ కిట్ పనిచేయకపోవచ్చు. ఫాల్స్ నెగటివ్, ఫాల్స్ పాజిటివ్ కూడా రావచ్చు. అంటే తప్పుగా నెగటివ్ రావడం, తప్పుగా పాజిటివ్ రావడం ఈ సందర్భాల్లో రావచ్చు. అన్రప్చర్డ్ ఫాలికల్ సిండ్రోమ్ ఉందనుకోండి, అలాంటప్పుడు కూడా ఈ కిట్ పనిచేయకపోవచ్చు. కాకపోతే ఇది 97 to 99% టైమ్స్ యాక్యురేట్ ఉంటుంది. ఈ కిట్స్ ని మీరు వాడొచ్చు ఖచ్చితంగా ఓవులేషన్ అవుతుందా లేదా కనుక్కోవడానికి. కాకపోతే కొన్నిసార్లు కన్ఫర్మ్ చేయాలంటే బేసల్ బాడీ టెంపరేచర్, మీ బాడీ టెంపరేచర్ కూడా రైజ్ అవుతుంది ఓవులేషన్ అవుతున్నప్పుడు. 0.5 degrees ఎక్కువ అవడము, లేదా 1 degree ఎక్కువ అవడం అనేది జరుగుతుంది. లేదా సర్వైకల్ మ్యూకస్ కొంచెం థిన్ అవ్వచ్చు, ఇంటర్ కోర్స్ కి ఈజీ అవ్వడానికి స్కానింగ్ చేయొచ్చు, బ్లడ్ టెస్ట్లు చేయొచ్చు. ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా ల్యూటనైజింగ్ హార్మోన్ ఇంక్రీజ్ అయిందా లేదా కనుక్కోవచ్చు. స్కాన్ ద్వారా ఫాలికల్ సైజ్ కనుక్కోవచ్చు. ఫాలికల్ లో అండం పెరుగుతూ ఉంటుంది. సో ఫాలికల్ సైజ్ బట్టి అండం విడుదల అవడానికి రెడీ అవుతుందని కూడా కనుక్కోవచ్చు. ఈ టెస్ట్లు అన్ని చేసి ఓవులేషన్ ప్రిడిక్టర్ కిట్స్ ద్వారా LH పాజిటివ్ వచ్చిందనుకోండి, ఓవులేషన్ దగ్గరలో ఉందనేది మీకు తెలిసిపోతుంది. ఓవులేషన్ దగ్గర ఉన్నప్పుడు భార్యాభర్తలు కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.